నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్. లిక్కర్ స్కామ్ సంబంధించి తొవ్వే కొద్దీ ఒక్కొక్కరు పేర్లు అయితే వెలుగులోకి వస్తున్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి లిక్కర్ స్కామ్ సంబంధించి పాత్ర ఆయనది కూడా ఉందని మనకైతే సమాచారం వస్తుంది. అసలు ఏం జరుగుతుంది లిక్కర్ స్కామ్ సంబంధించి ఇలాంటి డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, లిక్కర్ స్కామ్ సంబంధించి తొవ్వే కొద్దీ కొత్త పేర్లు అయితే వెలుగులోకి వస్తున్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి పేరు కూడా ఉందని వస్తుంది. ఎలా చూడాలి సార్? అసలు ఎలా చూసేది ఏముంది, వాళ్ళందరూ ముఠా అండి, దొంగల ముఠా. అంటే ఇన్నాళ్ళు ప్రజల దృష్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అతని మీదే ఉంది. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన స్కామ్లైనా ఇప్పుడు అధికారంలో చేసిన తర్వాత అయినా చాలా వరకు జగన్మోహన్ రెడ్డి అంటే పెద్ద గీతం ముందు ఏమీ కనపడలేదు మనకి. ఈ సిట్ దర్యాప్తు బృందం ఈ మద్యం స్కామ్ విషయంలో దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత ఎక్కడో చిన్న తీగ కదిలిన తర్వాత మొత్తం డొంకంతా కదిలితే ఆ డొంకలోంచి ఈ దొంగల మూట అంతా కూడా బయటకు వస్తుంది. అవును. ఇప్పుడు అనిల్ రెడ్డి పిఏ దేవరాజ్ అన్నవాడు పట్టుకుని విచారిస్తే అతను మొత్తం చెప్పాడు అనిల్ రెడ్డి పాత్ర ఏంటి అనేటువంటిది. ఈ రాజకేశ్ రెడ్డి ఇచ్చిన సొమ్ము అనిల్ రెడ్డి ద్వారా లేకపోతే ఈ దేవరాజ్ ఎవరికి చేరాశాడు, అంతిమ దోపిడీదారుడు ఎవడనేటువంటిది ఇదంతా కూడా అక్కడికే వెళ్ళిపోయిందండి బాబు. మేము ఏమైనా తీసుకుంటే ఒక్క నోటు తీసుకుంటాం కట్టలోంచి. ఇప్పుడు వీళ్ళు దోచేసిన సొమ్ము మిషన్లు పెట్టి లెక్కెడతానికి కూడా చేతులు నొప్పి పడతాయి వాళ్ళకి. అప్పుడు ఏం చేసి ఉంటారంటే చాలా వరకు అయిపోయిన తర్వాత తూకం వేసి ఉంటారు. వెయింగ్ అంటే ర్యాండమ్గా కొంత ఒక సంచుల నిండా ఈ కట్టలు పెట్టేసి దాన్ని తూకం వేసేస్తారు. సపోజ్ ఒక క్వింటాల్ వచ్చిందనుకో, క్వింటాల్కి ఎన్ని నోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి చూసుకుంటారు. ఇంకా అలా కొంచెం ఎక్కువ తక్కువలో మీకు అలాగే ఇన్ని క్వింటాలు వచ్చింది, ఇన్ని లక్షలు ఉంటాయి ఇందులో ఎటువంటి లెక్కలోకి వచ్చేస్తారు. ఎందుకంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆ కట్టలో 50 తగ్గింది 100 తగ్గింది ఏమి ఉండదు. ఇంకా ఆడు సొమ్మేం పోయింది, ఆడు బాబు సొమ్మేం కాదు కదా, సంపాదించింది ఏం కాదు కదా, ఇదంతా దుబ్బేసింది కదా. అందుచేత ఇది వాళ్ళ వ్యవహారం అలా సాగుతుంది. దీంట్లో ఈ నెట్వర్క్లో రాజశేఖర రెడ్డి అనేటువంటి ఆయన కుటుంబానికి బ్రహ్మాండమైన మేలు చేశాడు. అందరూ ఏమనుకుంటారు ఈ రాష్ట్రాలకి నిన్న మొన్న ఆయన వర్ధంతి కూడా అయింది, తెగబూగుడేరు అందరూ ఉన్నాయి. అసలు వాళ్ళు చేసిన దోపిడీ, ఆయన ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యాడు, ఇక వాళ్ళ కుటుంబం అనేటువంటిది ఎక్కడెక్కడ మూలలో ఉన్నవాడు కూడా 1000 కోట్లకి అధిపతులు అయిపోయారు. సడన్గా పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళంతా టాప్ లెవెల్కి వెళ్ళిపోయారు, విదేశాల్లో స్థిరపడిపోయారు. లండన్లో ఉన్నారు, ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నారు. ఈ 20 సంవత్సరాల్లో వాళ్ళ బాగు నడమంత్రపు సిరి అనేటువంటి దాన్ని దాటిపోయి మేము తరతరాలుగా మేము ఆస్తిపరులు అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పనిచేసింది. ఇప్పుడు మీకు తెలియదు కదా, ఇప్పుడు 20 ఏళ్ళు అయిపోయింది. వీళ్ళు మొదలెట్టినప్పుడు ధన యజ్ఞం మొదలెట్టినప్పుడు మీకు తెలియదు కదా మీ తరానికి. వీళ్ళందరూ నిజమే కోల్సు, జార్జి రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, వీళ్ళందరూ వైఎస్ వీళ్ళందరూ ఉన్నారు, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ అసలు ఎవరు ఎక్కడున్నారు, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా. కాబట్టి వైఎస్ చనిపోయిన తర్వాత కొంతమంది బయటకు వచ్చారు, ఆయన బతుకుండగానే కొంతమందికి వాళ్ళు కావాల్సింది ఇచ్చేసారు. వీళ్ళు కూడా ధర్నాలు చేసుకున్నారు. అవును. ఈయన చనిపోయిన ఆయన ఒకసారి జార్జిరెడ్డి ఇంటి ముందు ధర్నా చేసాడు వెళ్ళి, మాదాపూర్ అయ్యప్ప సొసైటీ దగ్గర. గతంలో ఇళ్ళ గొడవలు ఉన్నాయి మళ్ళీ ఈ పంపకాల్లో ఎక్కువ తక్కువలో. ఎవరు సంపాదించినా ఎవరు కొట్టుకొచ్చినప్పుడు పాండవులు ఏది సంపాదించిన ఏ పనసపండు అడవిలో వెళ్ళి వనవాసం చేసేవారు కదా. రాజ్యం గీజ్యం అన్నీ పోయి వనవాసం చేసినప్పుడు, అరణ్యవాసం చేసినప్పుడు వాళ్ళు ఏదో పండో పొలమో కొట్టుకొచ్చారనుకో, వాళ్ళు అమ్మదారి పట్టుకెళ్ళేవారు నేరుగానే. అందరూ సమానంగా పంచుకు తినంటారు బాబు అని చెప్పేది. భీముడు కొంచెం ఎక్స్ట్రా పెట్టమనేది. అలాగా రాజశేఖర రెడ్డి హయాంలో ఏం కొల్లగొట్టేసినా వాళ్ళందరికీ పంచిపోడు. జాతక అందరినీ లెవెల్ చేసుకుంటూ వచ్చాడు. కొడుకు కొంచెం ఎక్కువ చేశాడు, భీముడికి ఎక్కువ ఇచ్చినట్టుగా ఈయన కొడుకు కాబట్టి కొంచెం ఎక్కువ వాటా ఇచ్చాడు కొడుక్కి. ఏంటండి ఇది రాజశేఖర రెడ్డి గారి హయాంలో క్విడ్ ప్రోకోలో జగన్మోహన్ రెడ్డి ఒకడో దొరికేశాడు. వీళ్ళందరూ తప్పించుకున్నారు, వాళ్ళ మీద దృష్టి పెట్టలేదు అప్పుడు. ఇప్పుడు ఈ దర్యాప్తు బృందం మొత్తం అందరినీ లాగుతుంది. తీగలాగితే డొంక వాళ్ళ మూలాలన్నీ కదులుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే 20 ఏళ్లలో వీళ్ళు ఆర్థిక సామ్రాజ్యాలు అన్నిటిని కూకటి వేళతో పెకలించాలి. అర్థమైందండి. రకరకాల వ్యాపారాలు స్థిరపడ్డారు వీళ్ళంతా. ఇదంతా కూడా వాళ్ళు ఏ మట్టి మోసి వ్యవసాయం చేసి చిన్నదో పెద్దదో సొంత వ్యాపారం చేసి సంపాదించింది కాదు. కాబట్టి ఈ దేశం పాలకులు ఎవరైనా సరే, దర్యాప్తు అధికారులు ఎవరైనా సరే ఈ దేశాన్ని దృష్టిలో పెట్టుకోండి.
బాధితులు ఉన్నారు, బాధా సర్పదృష్టులు ఉన్నారు, ఒక పూట అన్నం లేక బాధపడే వాళ్ళు ఉన్నారు, చాలామంది కష్టానికి ప్రతిఫలం పొందిన వాళ్ళు ఉన్నారు, ఆరుగాలం కష్టపడి పనిచేసిన రైతులు ఉన్నారు, వాళ్ళకి కష్టపడి పనిచేసిన దానికి వాళ్ళు పండించిన దానికి గిట్టుబాటు ధర రాని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి తరపున ఒక్క క్షణం ఆలోచించి ఈ బడబాలను దాశరథి కృష్ణమాచార్య రాసిన ఒక గేయం ఉంటుంది. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలనమెంతో, ఆ నల్లని ఆకాశం కానరాని భాస్కర్లు ఎందరో, ఇలాగా ఈ భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలు ఎన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలు ఎన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన తెగిపడిన నరకంఠాలెన్నో అనేటువంటిది సాగుద్ది ఆ గేయం. అవును. అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఆలోచించండి, ఈ సామ్రాజ్య నిర్మాణానికి ఎన్ని లక్షల కోట్లు, ఎంత అవినీతి సామ్రాజ్యం నిర్మించుకోవడానికి ఎంతమంది కడుపులు కొట్టారు, ఎంత మోసం చేశారు, మంచిదనం మాటున చిరునవ్వు మాటున ఈ దుర్మార్గాన్ని ప్రజల కడుపులో తీసుకుని ఎలా దొబ్బేశారు అనేటువంటిది దయచేసి ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే వాడు ఏదైనా సక్రమమైన వ్యాపారం చేసి అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు, అదానీ కానీ, అంబానీ కానీ, టాటాలు కానీ, రామోజీరావు గారు కానీ, మన రాష్ట్రంలో చెప్పుకుంటే దివీస్ కానీ, లేకపోతే రెడ్డి ల్యాబ్స్ కానీ, వీళ్ళందరూ స్టెప్ బై స్టెప్, లేకపోతే హెరిటేజ్ గురించి మాట్లాడతారు. వీళ్ళందరూ స్టెప్ బై స్టెప్ వాళ్ళు దశాబ్దాల తరబడి ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఒక్కసారి దర్యాప్తు బృందాల పాలకులు కూడా ఇలాంటి అవినీతి వృక్షాలని కోకట వేళతో పెకలిస్తేనే కానీ మనం అనిల్ రెడ్డి ఉన్నాడో, సునీల్ రెడ్డి ఉన్నాడో, లేకపోతే బాలాజీగో, ఇవన్నీ ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. అది కాదు, దీని పరిష్కారం కావాలి. ఆడు చేసాడు, ఈడు చేసాడు అంటున్నాం. అది వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు వాళ్ళు, కానీ దాని పరిష్కారం కావాలి. ఆ పరిష్కారం వైపు ఆలోచించి ఇప్పుడున్న ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి వీళ్ళని మీరు ఒకసారి కోకట వేళ్లతో పెకలిస్తే వాళ్ళు నిర్మించిన ఆర్థిక సామ్రాజ్యాన్ని కూలగొట్టి వాళ్ళు దొబ్బేసిన డబ్బులన్నీ ప్రజలకు అంకితం, ప్రభుత్వానికి జమేసుకుంటే మీరు చేసే ప్రాజెక్టులు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు, ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళ అభివృద్ధికి కారకులు అవుతారు, వాళ్ళు భవిష్యత్తు నిర్మించగలుగుతారు, మీరు ఇచ్చిన భరోసా నిలబెట్టుకోగలుగుతారు. ఇది చేయాల్సిన పని. సార్ పదే విమర్శిస్తూ ఉంటారు, రైతులకి యూరియా అందట్లేదు, ఎరువు అందట్లేదని. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. నిజంగా దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఏమంటే మార్చి ఏప్రిల్ నెలలోనే కావాల్సినంత యూరియా తెప్పించారు, ఇంకొక 10 లక్షల టన్నులు వస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి విషయాల్లో ముందే జాగ్రత్తగా ఉంటాడు. ఆయన అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది కొన్ని చోట్ల పొరపాట్లు చేస్తున్నారు, పేపర్లో కూడా వచ్చింది. అది దాన్ని నిఘా పెట్టుకోవాలి. ఆ పార్టీ శ్రేణులను హెచ్చరించారు చంద్రబాబు నాయుడు గారు కూడా, అందరిని హెచ్చరించారు. దుష్ప్రచారం చేసినా, దీన్ని బ్లాక్ చేసినా, దీన్ని ఇబ్బంది పెట్టినా అందరి మధ్య కఠిన చర్యలు తీసుకుంటా అన్నారు. ఇది ఎలా జరుగుద్ది అంటే అండి, ఇప్పుడు సపోజు ఇప్పుడు సొసైటీ ఉంటాయి కదా, సహకార బ్యాంకులు, ఆ సొసైటీలకి అప్పు చెప్తారు. ఇది వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గ్రామంలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటారు, లేదా కొంత వాళ్ళే దాచుకుంటారు వాళ్ళ కోసం, కానీ కొంచెం ఎక్కువ కొక్కుర్తి పడతారు. దానివల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. దీన్ని మళ్ళీ సంవత్సరం దొబ్బెద్దరు, కానీ ఈ సంవత్సరం కొంచెం మంచి పేరు వచ్చేలాగా ఇవ్వాలి కదా పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ ఏం చేయాలంటే, మరి బాబు అంతా దొబ్బేయకుండా బాబు, కొంత రైతులు ఇబ్బంది పెట్టకుండా అని చెప్పుకోవాలి. ఇది ఏమవుతుందంటే వాళ్ళు ఆవురమంటూ ఉంటారు, అందరూ ఎంతో కొంత లాగేలాగా ప్రభుత్వం చిత్తశుద్ధ పనిచేస్తుంది, రైతుల పట్ల బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటారు. పయ్యావల కేశవరావు గారు హెచ్చరించారు, చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు, అనేక మంది మంత్రులు అందరూ కూడా చెన్నాయుడు గారు వివరాలు చెప్తాను ఎంత వచ్చింది, తప్పు చేయకండి అని చెప్పేసి. అయినా సరే అనావైడబుల్ ఇది, ఎందుకంటే మనలోనే లోపం ఉంది. మీకు ఇక్కడ ఆ డిమాండ్ అంత ఎగబడాల్సిన అవసరం లేదు, దాన్ని వాడొద్దని చెప్తున్నారు. మీకు మరీ మితిమీరిన ఎరువులు, పురుగు మందులు కొట్టకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి రైతులు కూడా. ఎందుకంటే అది ఒక వేలం పెరిగిందా, అది కూడా ఇప్పుడు సపోజు అంటే ఇదేదో హితవు చెప్తున్నాడు, నీది కాబట్టి తాటిటెక్కి ఎదురెక్కమన్నాం అనకూడదండి. సపోజ్ ఉల్లిపాయలు పెరిగిపోయింది అనుకోండి రేటు, 4 రోజులు ఉల్లిపాయలు లేకుండా తింటే దాని డిమాండ్ ఆటోమేటిక్గా తగ్గుద్ది. బాగా డౌన్ అయిపోయింది అనుకుంటే అప్పుడు కొనుక్కొని ఉల్లిపాయ కూర వండేసుకోండి, సాగుగా దొరికినప్పుడు రైతులకు మేలు చేసినట్టు. ఇలాగ మన చేతిలో కూడా ఉంటుంది కొంత. ఇప్పుడు సినిమా టికెట్ దొరకట్లేదు, చాలా బ్లాక్లో కొనేసుకునేవారా, ఒక్క పూట ఆగితే దాని డిమాండ్ చచ్చిపోద్ది. ఏదైనా సరే మనం కొంచెం సమయం పాటించాలి. ఇప్పుడే కావాలంటే ఇప్పుడు ఏదైనా హాస్పిటల్లో ఎమర్జెన్సీ అనుకోండి, అది ఇంకా అది వేరే. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు
ఈ గ్యాస్ ఆక్సిజన్ కోసం ఉన్నది. అదంటే ఇక తప్పదు, ప్రాణాపాయం కాబట్టి. ఉత్తుపున్నానికి సినిమా చూడటానికి, క్రికెట్ చూడటానికి కూడా బ్లాక్లో కొనుక్కోవడం. ఇది మన చేతిలో ఉల్లిపాయ లేకుండా తినలేమా? చాలామంది ఉల్లిపాయ వాడరా, జైన్లు గట్ట వాళ్ళు ఉల్లిపాయ వాడరా. వాళ్ళు తినట్లేదా? వాళ్ళు బతకట్లేదా? అంటే పోనీ అది రేటు తగ్గిపోయినప్పుడు మరి ఆ రైతుల గురించి నువ్వు ఎక్స్ట్రా అయినా కొంటున్నావా? కొంటలేదు కదా. ఎప్పుడైతే పెరిగిందో అప్పుడే కొంటాడు ఎక్స్ట్రా, ఇంకా పెరిగిపోద్దేమో అని. తగ్గిపోతున్నప్పుడు తగ్గిందిరా బాబు 2 కేజీలు ఎందుకు 10 కేజీలు వేయి అన్నాం అనుకో, ఆటోమేటిక్ దాని డిమాండ్ పెరిగితే రైతు తింటాడు. ఇలాంటి కొత్త విచక్షణతో ఆలోచిస్తే ఈ రకమైన ఒత్తిళ్ళు, బ్లాక్ మార్కెట్, ఈ రకంగా దాచుకుని అమ్ముకుంటా ఉండవండి. సపోజ్ 300 అనుకోండి బస్తా, యూరియా బస్తా. ఎవడన్నా 600 ఉన్నాడు అనుకో, నాకు వద్దు బాబా అని వెళ్ళిపోవాలి. అప్పుడు ఏం చేస్తాడు? అది ఏం చేసుకుంటాడు? తినే వస్తువు కూడా కాదు కదా. కాబట్టి లోకల్గా ఉన్న లీడర్స్ కూడా ఈ రకంగా వాళ్ళు అభిమానించే పార్టీకి, నాయకులకి చెడ్డ పేరు రాకుండా వ్యవహరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్కి అయితే యూరియా కొరత లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు వాళ్ళ అవసరానికి మించి ఇచ్చారు. కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అంటాం లేదు. ఎవరైతే దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో, పంపిణీ చేస్తున్నారో వాళ్ళ దగ్గర లోపం ఉంది. ఆ లోపం జరగకుండా వివిధ స్థాయిలో ఉన్న నాయకులు దాన్ని కంట్రోల్ చేయాలి. సార్, ఈ రోజున రైతులకి యూరియా అందేంత వరకు మేము ధర్నా చేస్తామని వైసీపీ వాళ్ళ పక్క, మరో పక్క రాష్ట్రంలో అభివృద్ధి లేదని మరో పక్క వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూడాలి సార్ అసలు? వైసీపీ వాళ్ళకి యూరియా ఇలాంటివన్నీ అంది వచ్చిన అవకాశాల్లో కనపడతాయి. కొన్ని జిల్లాలు అసలు లేదు కొరత, 4-5 చోట్ల ఉంది. వర్షాలు పడినప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే రైతులు ఆ యూరియా వేసుకొని దానికి అలవాటు పడిపోయారు. ఆ కొరతను తీసుకెళ్తారు. ఏముందో చాలు వాళ్ళు ఇచ్చేసిన తర్వాత నోరు మూసుకుంటారు. అది సమస్య కాదండి. అభివృద్ధి లేదు, లేకపోతే ఉద్యోగాలు లేవు, వాళ్ళకి అంత వాల్యూ ఉండదండి. ఎందుకంటే లబ్ధిదారులు ఉన్నప్పుడు పెన్షన్లు ఇవ్వట్లేదని గొడవ చేశారనుకోండి, వీళ్ళు ఇచ్చేస్తున్నారు కదా, అవి అంత నిలబడవు. వాళ్ళని చూసి నవ్వుకుంటారు జనం. దాని గురించి పెద్ద వరి అవ్వక్కర్లేదు. వీళ్ళ పని వీళ్ళ చిత్తశుద్ధితో వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు అలా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం 2 మొట్టికాయలు వేస్తే వాళ్ళు నోరు మూసుకుంటారు. థ్యాంక్ యూ సార్.